బస్సు ప్రమాదంలో చనిపోయిన మరొకరి వివరాలు తెలుస్తూ ఉన్నాయి. యాదాద్రి జిల్లా వస్తకొండూరులో విషాదం నింపింది ఈ ప్రమాదం. ఈ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి చనిపోయింది. అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఆమె వివరాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తోంది. దీపావళి పండగకి ఊరికి వచ్చిన ఆమె తిరిగి బెంగళూరు వెళ్లేందుకు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కింది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో మంటలంటుకుని ప్రాణాలు కోల్పోయింది అనూషరెడ్డి. మృతుల వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరికి వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వం జనరల్ ఆసుపత్రి ఎక్కడైతే ఈ మృతదేహాలను తీసుకువెళ్తున్నారో దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబర్స్ను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బాపట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గన్నమనేని ధాత్రి ఈ ఘటనలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. నిన్న హైదరాబాద్లో మేనమామ ఇంటికి ధాత్రి వచ్చినట్టుగా తెలుస్తోంది. తిరిగి బెంగళూరుకు వెళుతున్నటువంటి సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. గన్నవరానికి చెందిన ధాత్రి ఈ ఘటనలో మృతి చెందింది. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూషారెడ్డి ఈ ఘటనలో మృతి చెందింది. యాదాద్రి జిల్లాకు చెందినటువంటి అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. రాత్రి బెంగళూరుకి తిరిగి ప్రయాణం అవుతుంది. దీపావళికి ఇంటికి వచ్చింది. తిరిగి బెంగళూరు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.